హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ దగ్గర బిర్యానీ అన్న పేరుతోని బీఫ్ బిర్యానీ అన్నది పంచడం జరిగిందంట. సో విక్టిమ్ మనకు వీడియో పంపించిండ్రు. అయితే నా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇలా అంటే చికెన్ బిర్యానీ అనేసి మేము తినేసి ఉంటే ఏమయ్యేది అనేసి అయితే విక్టిమ్ విష్ణు ఎవరైతే ఉన్నాడో వనపర్తికి సంబంధించిన వాళ్ళు అక్కడ హాస్పిటల్ జాయిన్ అయినారు. సో వాళ్ళు ఒక వీడియో పంపించడం జరిగింది. సో ఒక్కసారి మనం ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి మాట్లాడదాము. అసలు ఎవరు పంచిండ్రు ఏంటి అన్నది ఒకసారి వాళ్ళని అడుగుదాం. విష్ణు నమస్తే. విష్ణు, ఇది వీడియో తీసింది మీరేనా? మీరు తీసినారా లేకపోతే మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏమైంది అక్కడ ఎగ్జాక్ట్లీ? లైన్లో ఉంటాను నేను. నిజంగా ఎంతటి దుర్మార్గం అంటే ఎంతోమంది హాస్పిటల్స్కి అక్కడ. ఓకే, యా చెప్పండి విష్ణు, వింటున్నా. విష్ణు వింటున్నాను నేను, చెప్పండి. ఫోన్కి ఫుడ్ పంపితే దాంట్లో నాకు బీఫ్ వచ్చింది సార్, పెద్ద కూర వచ్చింది. పంచింది ముస్లిమ్స్. మీకు ఇది బీఫ్ అనేసి పెద్ద కూర అనేసి ఎట్లా తెలిసింది? నేను ముస్లిం లేడీస్కి అడిగినాను డైరెక్ట్. మేడం నేను హిందూని, నాకు ఇగో ఇది నాకు ముస్లింస్ ఫుడ్ ఇచ్చిండ్రు, వాళ్ళు పంచితే నేను తీసుకున్నా, ఇది బీఫ్ లేకుంటే మటన్ అని చెప్తే ఆమె ఉండి లేదావు ఇది బీఫ్ అని చెప్పింది. అయినా మేము గూగుల్ సెర్చ్ చేసినాం, గూగుల్ సెర్చ్ లో బీఫ్ అని వచ్చింది. ఓకే, అంటే మాకు ఏడ బాధ అనిపించింది అంటే సార్, ఇక్కడ హాస్పిటల్ కదా సార్, ఇక్కడ అంతా హిందువులు ఎక్కువ ఉండే ప్లేస్ ఇది, ఇది అట్లా ఫుడ్ పంచుడు దేనికి అని మాకు చాలా బాధ అనిపించింది. అంతే, ఇంకా నేను అదే నాకు చాలా బాధ అనిపించింది. దేనికంటే వాళ్ళు పంప్స్ అయిపోతాయి. ఇప్పుడు నేను దాన్ని తినేస్తే ఇంకా నాకు బాధ అనిపిస్తుంది. అంటే మీరు తినలేదు అది తినక ముందే? నేను తినలేదు, ఆ ప్లేట్ పట్టుకుని ఇంకా నాకు అప్పుడే నాకు డౌట్ వచ్చింది. మరి లోకల్గా ఎవరినన్నా కంప్లైంట్ చేసిండ్రా మీరు? మాట్లాడి వచ్చినాం, మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఏమన్నారు సిఎస్ఆర్? ఇట్లా మాకు ఫుడ్ లో బీఫ్ వచ్చింది సార్, వాళ్ళు ముస్లిమ్స్ ఇచ్చిందని చికెన్ అని చెప్పి బీఫ్ ఇచ్చిండ్రు, మాకు కంప్లైంట్ యాక్సెప్ట్ చేసుకోండి. అంటే మీకు అది మీకు ఇచ్చిండ్రా మీ అమ్మ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిండ్రా? వీడియోలో మీరు అమ్మ తీసుకుందని చెప్పిండ్రు. మా అమ్మకు వచ్చి ఇచ్చిండ్రు వాళ్ళు. అచ్చా, ఇంకా బీఫ్ వచ్చింది, అది మేము తినేస్తే మా మనోభావం చాలా దెబ్బతింటుండే. అంటే మీకు చికెన్ అని చెప్పిండ్రా వాళ్ళు? మా ఇంటి దేవుడు దుర్గామాత, ఇంకా మేము శివుని చాలా పూజిస్తాం. మా ఇంటి దేవుడు దుర్గామాత, శివాలయాలు మేము నమ్మడం సార్ మేము. ఇంకా మాకు చాలా ఇబ్బంది అవుతుండే సార్. ఇదే నేను తెలిసి తిన్నా తెలియక తిన్నా, ఇది మా తాండలో తెలిస్తే మా యూనియన్ లో నాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుండే. అవును, దేనికంటే తెలిసి తిన్నా తెలియక తిన్నా అది బీఫ్ తిన్నట్టు పరిగణనలో తీసుకుంటారు సార్ మన హిందూ సంఘంలో. అవును, నాకు అది నేను తినంది మంచిగా అయింది. ఇంకా ఇది వాళ్ళు పంచ ఎస్ఐసార్ ఏమంటున్నంటే, వాళ్ళు విష్ణు వాళ్ళు పంచిండ్రు కదా, వాళ్ళు ఒక ప్యూర్ వెజిటేరియన్ అని నాన్ వెజ్ ఇస్తే అది వాళ్ళ తప్పు అవుతుంది కాదు. ఇప్పుడు వాళ్ళు పంచేటప్పుడు మీకు చికెన్ అని చెప్పిండ్రా లేకపోతే బీఫ్ అని చెప్పిండ్రా? వాళ్ళు ఏం చెప్పలేదు సార్, డైరెక్ట్ వాళ్ళు పంచుకుంటూ పోయిండు. ఇంకా మా మమ్మీ పోయి తీసుకుంది. మీరు ఎన్ని డేస్ నుంచి అక్కడ తీసుకుంటున్నారు ఫుడ్? మేము నిన్న నైట్ వచ్చినాం సార్. నిన్న మా పాప సీరియస్గా ఉంటే ఇంకా ఫస్ట్ ఇది ఒక్కటే వేసుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు రాలే మేము హాస్పిటల్కి. ఫస్ట్ రోజే ఇట్లా తెలిసింది.
ఓకే, అయితే పోలీసులు దీని మీద కేసు నమోదు చేస్తానన్నారా లేదా? అంటే కేసు నమోదు చేసిన ఇది చల్లలు విషయం ఏంటంటే వాళ్ళు సిఎస్ఆర్ ఒకటే అంటుండ్రు, ఇది హోటల్లో తీసుకుని నువ్వు మనీ ఇచ్చి తీసుకుంటే అది లెక్క పరిగణలో వస్తుంది. వాళ్ళు పంచిండు కదా, గరీబ్ వాళ్ళు చాలా మందికి ఇస్తారు. ఇక దాంట్లో నువ్వు కూడా పోయి తీసుకున్నావు, ఇది యాక్సెప్ట్ అవ్వదు అని చెప్పి సిఎస్ఆర్ నాకు అమౌంట్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి పంపించిండు. అమౌంట్ దేనికి ఇచ్చిండ్రు? అంటే నైట్ ఇప్పుడు నేను 4కి తీసుకున్నా సార్ ఫుడ్, అది 4కి తీసుకున్నా. ఇంకా 4 తీసుకుంటే ఇప్పుడు 7:38కి తిన్నామని ఓపెన్ చేసిన. ఇంకా టైంలో నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను ఫుడ్ తినలే అని చెప్పిన సిఎస్ఆర్కి. ఇప్పుడు ఫుడ్ దొరకదో నువ్వు పోయి ఏడు తీసుకున్నావు అని చెప్పి అమౌంట్ ఇచ్చిండు కొంత. ఇంకా తిన్నాను ఫుడ్ ఇచ్చిండు. తినేసి పడుకోపో, ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయమని చెప్పిండు. ఈయన పక్కనే కదా సార్, వచ్చి మేము మీట్ అవ్వమని చెప్పిండు. ఆయన నాకు ఖర్చులు ఇట్లా అమౌంట్ ఇచ్చిండు, ఇంకా ఫుడ్ తినడానికి ఇచ్చిండు సార్ అంతే. ఓకే, సిఎస్ఆర్ గిట్ట మంచిగా పొలైట్ గానే ఇన్వైట్ చేసిండు, బాగానే ఉన్నాడు సార్. సిఎస్ఆర్ ఏం రూడ్ గా మాట్లాడలే. సో మీరేమంటున్నారు ఇప్పుడు? మేము అదే కంప్లైంట్ చేద్దామంటే ఇంకా మా సైడ్ ప్రూఫ్స్ కరెక్ట్ లేవు కదా సార్. దేనికంటే వాళ్ళు పంచిన దానికి లేదు, అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గానే ఉన్నాయి. అక్కడ పంచే దగ్గర కూడా వెజిటేరియన్ లేకపోతే నాన్ వెజిటేరియన్ అన్నది చెప్పి పంచాలి. వాళ్ళు పంచలే, చెప్పలేదు. చెప్పలే, ఎందుకంటే అక్కడ హిందూస్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, సిక్కులు వస్తారు, అందరు బీద వాళ్ళు వస్తారు. అక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు వస్తారు కదా, అప్పుడు మీరు తెలిసి వాళ్ళకి అని చెప్పి నాకు ఆడ బాధ అనిపించి నేను గొడ్డు మాంసం పంచేటప్పుడు వాళ్ళకి చెప్పి పంచాలి. అంటే ఇది ఫలానా గొడ్డు మాంసం మా ముస్లిమ్స్కి అనేసి, మా క్రిస్టియన్స్కి అనేసి, లేకపోతే ఈ సార్ నాకు ఆనే అనిపించింది. ఇప్పుడు మనము ఒక ముస్లిం ఏరియాలో పోయి ఒక పంది మాంసం వాళ్ళకి చికెన్ అని చెప్పి పంది మాంసం ఇస్తే వాళ్ళ యూనియన్ ఎట్లా వస్తుందో ఎగ్జాక్ట్లీ ఆ విధంగా నేను ఆలోచించుకున్నా. దేనికంటే ఇప్పుడు ఈడ ఉండేది మనం గరీబులు ఎక్కువ మంది వస్తారు సార్ ఈడ మన నీలోఫర్ హాస్పిటల్ హిందువులు. అవును, నాకు తెలిసి ఎంత మంది తినుంటారు సార్. నేను నాకు తెలుసు కాబట్టి నేను చెప్పిన, నేను క్వశ్చన్ చేసిన, పోయి కంప్లైంట్ చేసిన. ఇప్పుడు తెలంగాణ తినేసిండు కదా సార్, తెలంగాణ తినేసిండు. ఇప్పుడు వాళ్ళ మనోభావం ఎంత దెబ్బతిన్నట్టు, అంటే వాళ్ళకు ఎంత అవమానం జరిగినట్టు సార్. ఇది మనం మాట్లాడితే చిన్న విషయం కానీ సార్ ఏమంటారు, ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సార్. దేనికంటే అట్లా పంచొద్దు. ఇప్పుడు నాకు తెలిసి నేను కంప్లైంట్ చేసిన, తెలంగాణ తినేసి పడుకున్నారు వాళ్ళు. ఇది కదా సార్, అంటే ఇప్పుడు మనము ఒక ఏమంటారు సార్, ఇప్పుడు మన గోమాతని పోసి మన ఇంట్లోనే తినిపించేటట్టు అయింది ఇది. అవును, అందరు బీద వాళ్ళే ఉంటారు, మళ్ళీ అందరికి అర్థం కాదు కూడా. బాగా అనిపించింది. రైట్ వినోద్, నీ పేరేమన్నావు? విష్ణు. మేము ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాము, మాట్లాడి మీకు చెప్తాం. రైట్, ఇది విష్ణు యొక్క ఆవేదన. సో మనం చూస్తున్నాం, చికెన్ బిర్యానీ అని చెప్పి లేకపోతే వెజ్ బిర్యానీ అని చెప్పి బీదవాళ్ళు ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళకి పంచడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే అందులో బీఫ్ కలపాల్సిన అవసరమే వచ్చింది. బీఫ్ అన్నది అందులో కలపడం జరిగింది అనేసి ఈ అబ్బాయి చెప్పుకొని వస్తున్నాడు. సో తనకు తెలుసు కాబట్టి, బీఫ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి తను గుర్తుపట్టాను అనేసి, అండ్ ఆపోజిట్ సైడ్ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో సో వాళ్ళు చెప్పడం వల్ల మాకు తెలిసింది ఇది బీఫ్ బిర్యానీ అనేసి ఈయన చెప్పుకొని వస్తున్నాడు. అవతల ఉన్నది కూడా ముస్లిమ్సే, వాళ్ళు చెప్పిండ్రంట ఇది బీఫ్ బిర్యానీ మీరు తినకండి అని. ఇది పరిస్థితి. మనం ఎవరిని ప్రశ్నించాలి? సో అక్కడ ఎవరైతే అన్నదానం చేస్తుంటారో చాలామంది, అందులో మా వాళ్ళు కూడా చాలామంది అన్నదానాలు చేస్తూనే ఉంటారు అక్కడ. బట్ ఇప్పటిదాకా అయితే ఇలాంటిది జరగలేదు. బట్ పోలీసులు దీనిపైన సుమోటోగా కూడా కేసు నమోదు చేయాలనేసి, అండ్ విష్ణుకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగద్దు అనేసి అయితే కోరుకుందాం.